హలో గైస్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాళ మనము టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన ఒక స్ట్రాటజీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్ట్రాటజీ అనేది మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట. మీ ప్రిపరేషన్కి ఇప్పుడు తక్కువ టైం ఉంది కాబట్టి ఈ టైంలో మీకు చాలా వరకు అయితే ఇది హెల్ప్ అవుతుంది. ఈ స్ట్రాటజీలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, సో ఇప్పుడు తక్కువ టైంలో ఎక్కువ ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏమున్నాయి, సో ఎటువంటి ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మీరు ఎగ్జామినేషన్లో క్లియర్ చేయడానికి చాలా వరకు మీకు ప్రోత్సహిస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. ఈ స్ట్రాటజీని నేను డిఫరెంట్ టిప్స్గా అయితే డివైడ్ చేస్తాను. సో డిఫరెంట్ టిప్స్గా డివైడ్ చేస్తాను. ఇదంతా ఒకే స్ట్రాటజీ అనుకోండి. ఈ టిప్స్ ఏముంటాయో మీకు చాలా గోల్డెన్ టెక్నిక్స్, ఇవి చాలా వరకు అయితే అవేర్నెస్ క్రియేట్ చేస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం చూద్దాం. మామూలుగా ఫస్ట్ మనము వెయిటేజ్ ఇంపార్టెంట్. ఇక సో వెయిటేజ్ ఉంది కదా, సో వెయిటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలని. మీకు పేపర్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం వచ్చేసి ఇక్కడ వెయిటేజ్ ప్రకారం చూసుకుంటే 4 పేపర్స్ ఉన్నాయి. సో 4 పేపర్స్లో ఒకే సబ్జెక్ట్ ఉండే పేపర్ ఏముంది, సో ఒకే సబ్జెక్ట్ వచ్చేసి పేపర్ 4 ఉంది కదా. సో పేపర్ 4 ఏముంది, తెలంగాణ మూమెంటు స్టేట్ ఫార్మేషన్ ఉంది. ఈ పేపరు ఆల్మోస్ట్ మీకు 150 మార్క్స్కి ఇక్కడే ఉందన్నమాట. 150 మార్క్స్ ఉంది కాబట్టి దీని మీద ఫుల్ ఫోకస్ చేయాలి. ఒకే సబ్జెక్టు 150 మార్క్స్కి ఉంది. 3 పేజెస్ ఉంటాయి, మొత్తం కూడా 3 పేజెస్ ఉంటాయి అందులో తెలంగాణ మూమెంట్లో. ఆ 3 పేజెస్ నుంచి పర్ఫెక్ట్గా చదువుకోండి, 50 వస్తాయన్నమాట. కాబట్టి ఈ పేపర్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ ప్రియారిటీ. ప్రతి యాస్పిరెంట్ కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. తర్వాత పేపర్ 3 చూడండి. సో పేపర్ 3కి సంబంధించి కూడా చూసుకోండి. సో ఎక్కువగా ఎకానమీ కావచ్చు ఇవే ఉంటుంది కాబట్టి ఇండియన్ ఎకానమీ కావచ్చు, ఇండియాకి సంబంధించింది, అలానే టీఎస్ ఎకానమీకి సంబంధించి డెవలప్మెంట్ చేంజెస్, దీని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఎక్కువగా ఎకానమీ బేస్డ్ రిలేటెడ్ టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్లా అనమాట. తర్వాత చూసుకుంటే సోషల్ ఇష్యూస్ కావచ్చు, పాలిటీ ఇలా ఉంటుంది పేపర్ వైజు. ఇక్కడ నేను వెయిటేజ్లో ఏం చెప్తున్నానంటే, ఏ సబ్జెక్ట్ అయితే ఎక్కువ వెయిటేజ్ వస్తుందో వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అదే పేపర్ 1 చూడండి, జిఎస్ జనరల్ స్టడీస్ కంప్లీట్గా ఉంటుంది. ఈ పేపర్ 1 అనేది టీఎస్పీఎస్సీ కాదు, ఏబిపిఎస్సీలో కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే అంతా మిక్సింగ్గా ఉంటుంది. మీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ ఎలా ఉంటుందో అలానే మిక్సింగ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏది ప్రియారిటీ చేయాలనేది ఇట్స్ ఏ స్మార్ట్ థింకింగ్ అనమాట. మీరు ఆలోచించుకొని చదవాలి. మీరు రిమైనింగ్ సబ్జెక్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, ఇప్పుడు పాలిటీకి సో ఎకానమీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్ టఫ్గా ఉందని చెప్పేసి మీరు తక్కువ ఇచ్చారంటే అవుట్ ఆఫ్ ది రేస్ అవుతారు. కాబట్టి ఇక్కడ బాగా ఫోకస్ చేయండి. ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాల్సిన సబ్జెక్ట్స్ ముందు కంప్లీట్ చేసుకోండి. ఎక్కువ రివైజ్ చేయండి. ఎందుకంటే మీకు మార్క్స్ రాని చోట, డిఫికల్టీగా ఉండి చదవలేని చోట మీరు ఫోకస్ పెట్టేదానికంటే కూడా మార్క్స్ వచ్చేదానికి స్కోప్ ఉన్నది ఇక్కడ ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి. ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే అక్కడ ఖచ్చితంగా మార్క్స్ అనేది వస్తాయన్నమాట. ఇది వెయిటేజ్కి సంబంధించింది. సో తర్వాత మీకు సెకండ్ విషయం చెప్పేదంటే సిలబస్ సంబంధించి. సో సిలబస్కి సంబంధించి చాలామంది ఆ సిలబస్ అంటే 100% కవర్ చేయాలి. 100% సిలబస్ ఉంది కదా. సో 100% సిలబస్ ఒక్క ఆస్పిరెంట్ కూడా కవర్ చేయలేరు. ఎందుకంటే 100% సిలబస్లో ఎవరు స్ట్రాంగ్గా ఉండరు. ఈవెన్ యూపీఎస్సీ ర్యాంకర్స్ అయినా సరే స్ట్రాంగ్గా ఉంటారనమాట. చదవాల్సిన సిలబస్ వెయిటేజ్ ఖచ్చితంగా చదవాలి. సో మ్యాక్సిమం మీరు 65% అబోవ్ సిలబస్ అనేది చదవడానికి ప్రయత్నించండి. 65% సిలబస్ అనేది కవర్ చేసుకున్నారంటే ఆల్మోస్ట్ మీరు చాలా వరకు సబ్జెక్టు స్ట్రాంగ్ ఉంటారనమాట. మీ లక్ బాగుండి ఈ 65%లోనే ఎక్కువ మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి పడ్డాయంటే ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది గన్ షాట్గా క్లియర్ అయిపోతుంది. కాబట్టి మ్యాక్సిమం 65% సిలబస్ అనేది మినిమం అందరూ చదవాలన్నమాట. 65% సిలబస్ అనేది చదవాలి. ఇందులో కొన్ని ఫోకస్డ్ ఏరియాస్ అనమాట. సిలబస్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫోకస్డ్ ఏరియాస్. సో ఈ ఫోకస్డ్ ఏరియాస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ జాగ్రఫీ అనుకోండి. సో ఇండియన్ జాగ్రఫీ నుంచి ఖచ్చితంగా అగ్రికల్చర్ నుంచి కావచ్చు, హిమాలయస్ నుంచి కావచ్చు, రివర్స్ నుంచి, నేషనల్ పార్క్స్ నుంచి ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా అడుగుతూనే ఉన్నారు. ఎప్పుడు ఏ ఎగ్జామ్ అని చూడండి, నేషనల్ పార్క్ అడుగుతారు, హిమాలయస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, రివర్స్ నుంచి ట్రిబ్యూటరీస్ కావచ్చు, డ్యామ్స్ కావచ్చు, లేదా రివర్ ఒడ్డు నుండే నగరాలు కావచ్చు, ఏదైనా సరే క్వశ్చన్ అడుగుతారు. అట్లాంటి ఫోకస్ ఏరియాస్ ఏమన్నా కూడా చూసుకోవాలి. అయితే ఈ ఫోకస్ ఏరియాస్ ఎక్కడ ఉంటాయంటే, ఎలా తెలుస్తుందంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్పుడప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయని చెప్పేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడుతూ ఉంటాను. ఎవరైనా మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. కాబట్టి సిలబస్ అనేది 100% చదవాలని ఒక అపోహ పెట్టుకోవద్దు. ఎవరు కూడా 100% చదవరు. మీరు చదువుకున్నదంతైనా సరే మ్యాక్సిమం కవర్ చేయండి. మినిమం 65% చదవాలి. మ్యాక్సిమం ఇంకా చదవడానికి ప్రయత్నించండి. అయితే మీరు చదువుకున్నది కొంచెమైనా సరే పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేషన్ ఉండాలి. అంటే ఆ టాపిక్ మీద ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా ఇందులో ఉండాలన్నమాట. సో తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ నేను ఏం చెప్తానంటే, దీన్ని వచ్చేసి ఒక అబ్జర్వేషన్లా చెప్తాను అనమాట. ఒక అవేర్నెస్లా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవేర్నెస్ అంటే మామూలుగా ఎగ్జామ్ ట్రెండ్ గురించి చూద్దాం. సో ఎగ్జామ్ యొక్క ట్రెండ్ గురించి మనం గమనిస్తే ఇంతకుముందు ఏబిపిఎస్సీలో 2000 కావచ్చు, సో 2000 నుంచి కావచ్చు, తర్వాత 2005 కావచ్చు, 2005, సో తర్వాత 2010 అనుకోండి, తర్వాత 2020 అనుకోండి.
సో ఇప్పుడున్న ఎగ్జామ్ ట్రెండ్ అనేది మారిపోయింది. సో 2023కి ఎగ్జామ్ ట్రెండ్ అనేది చాలా వరకు మారిపోయింది. ఇక్కట్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ తెలిగి ఇచ్చేవాడు ఫ్యాక్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. మనకి ఎత్తైన జలపాతాలు, లాంగెస్ట్ రివర్స్ ఏమున్నాయి, అతిపెద్ద మంచినీటి సరస్సు ఏముంది, ఇట్లాంటివి ఎక్కువ ఉండేది. ఇక్కడ నుంచి 20 నుంచి ట్రెండ్ ఏ మారిందంటే కాన్సెప్టువల్ నాలెడ్జ్కి కూడా ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. కాన్సెప్ట్స్ ప్లస్ ఫ్యాక్ట్స్ అనేది క్లబ్గా అడుగుతున్నారు అనమాట. అయితే చాలామంది అనుకోవడం ఏంటంటే ఫ్యాక్ట్స్ అనేది అడగర్లే, ఎగ్జామ్ ట్రెండ్ మారిపోయింది, ఫ్యాక్ట్స్ అడగర్లే అనుకుంటున్నారు. ఫ్యాక్ట్స్ ఖచ్చితంగా అడుగుతారు. గ్రూప్ 2 ఎగ్జామ్ అంటేనే ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్యాక్ట్స్ ఉంటాయి. అయితే ఫ్యాక్ట్స్ అడుగుతున్నారు, అడిగే విధానం మారింది. సో అడిగే విధానం అనేది మారింది. ఇప్పుడు ఫ్యాక్ట్స్ ఎలా అడుగుతున్నారంటే ఒక స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు. ఒక స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగి అందులో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఒక కాన్సెప్ట్ నాలెడ్జ్ అంటే డెప్త్గా ఉన్న నాలెడ్జ్లో క్వశ్చన్ అడుగుతున్నారు. సెకండ్ వచ్చేసి డెప్త్గా ఉండి అడుగుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఆరావళి హిల్స్ అనుకోండి. సో ఆరావళి హిల్స్ గురించి అడిగారు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ఈ క్రింది స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆరావళి గురించి ఏదైనా ఇది ఫోల్డ్ మౌంటైన్స్ కాబట్టి కొంచెం డెప్త్గా అడిగారు ఫస్ట్ స్టేట్మెంట్. కింద వచ్చేసి హైయెస్ట్ పీక్ ఏముంది, సో ఇక్కడ గురుశిఖర్ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ది ఆరావళి హిల్స్ అంటారు. అంటే ఇది ఫ్యాక్టే కదా, దాంట్లో హైయెస్ట్ పీక్ ఎత్తైన శిఖరం ఏది అనేది ఫ్యాక్టే. ఇట్లాంటివి కూడా అడుగుతున్నారు, స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఫ్యాక్ట్స్ని ఎవరు కేర్లెస్ చేయొద్దు. గతంలో జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్, టీఎస్పీసీకి జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్స్ అన్నీ తెలుసున్నప్పటికీ కూడా చాలా క్వశ్చన్స్ ఎక్కువ మంది ఆన్సర్ ఎందుకు చేయలేకపోయారంటే ఫ్యాక్ట్స్ అనమాట. ప్రతి స్టేట్మెంటు మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్లో కూడా ఫ్యాక్ట్స్ అని అడిగారు. అందుకే ఆప్షన్స్ చాలా టఫ్ అయిపోయాయి అనమాట. కాబట్టి ఫ్యాక్ట్స్ని ఎవరు కూడా కేర్లెస్ చేయొద్దు. మీరు చదివే టాపిక్ని, ఇందాక నేను చెప్పాను కదా, మీరు చదివే ప్రతి టాపిక్ని కూడా అందులో కాన్సెప్టువల్ నాలెడ్జ్ ఏముంది, ఫ్యాక్ట్స్ ఏముంది, రెండు విధాలా మీరు కవర్ చేసుకోవాలన్నమాట. ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, కాన్సెప్టువల్ ఏమున్నాయి కూడా చూసుకోవాలి. ఇప్పుడు హిమాలయస్ ఉందనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయస్ అనే టాపిక్ మీరు చదువుతున్నారు. సో హిమాలయ గురించి చదివేటప్పుడు హిమాలయస్ ఎలా ఫార్మేషన్ అయ్యాయి, హిమాలయస్ ఎందుకు సౌత్ వైపు బెండ్ అయి ఉంటాయి, ఎటువంటి ప్లేట్స్, సో ఎర్త్లో ఎటువంటి ప్లేట్స్ ఢీకొని హిమాలయస్ ఏర్పడే ఎటువంటి మహాసముద్రం ఉన్నది, ఇవన్నీ ఏంటంటే కాన్సెప్టువల్ నాలెడ్జ్ అనమాట. సో కాన్సెప్ట్స్, సో ఎలా ఏర్పడింది, ప్రొసీజర్ ఏంటి, ఇదంతా కూడా. అదే ఫ్యాక్ట్స్ ఎలా ఉంటాయి, ఇందులో హైయెస్ట్ పీక్స్ ఏమున్నాయి, సో ఏ స్టేట్లో ఎటువంటి హైయెస్ట్ పీక్స్ ఉన్నాయి, సో హిమాలయస్లో ఎటువంటి నేషనల్ పార్క్స్ ఉన్నాయి, సో హిమాలయస్లో ఇంకా వచ్చేసి మనకి డిఫరెంట్ ఉంటాయి కదా, ఎనిమల్స్ ఉంటాయి కదా, ఎనిమల్స్కి సంబంధించి కావచ్చు, లేదా కొన్ని డివిజన్ చేస్తుంటారు హిమాలయస్లో, అటువంటి కావచ్చు, రివర్స్ ఫ్యాక్ట్స్, డ్యామ్స్ ఏమన్నాయి, ఇట్లాంటి ఫ్యాక్ట్స్ అనమాట. కాన్సెప్ట్స్ అడుగుతారు, ఫ్యాక్ట్స్ అడుగుతారు. కాబట్టి ఇలా మీరు ఎవరు కూడా ఓన్లీ ఫ్యాక్ట్స్ అడగాలి అనుకోవద్దు. ఫ్యాక్ట్స్ అడుగుతారు, కానీ వాటిని కూడా స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ లేదా మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్లో ఇట్లా అడుగుతారు అనమాట. కాబట్టి చదివే టాపిక్ నుంచి కాన్సెప్టువల్ నాలెడ్జ్, ఫ్యాక్ట్స్ రెండు కూడా కవర్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత 4th వన్, ఇది చాలా ఇంపార్టెంట్ 4th టిప్పు. ఇదేంటంటే కరెంట్ అఫైర్స్ అనమాట. చాలామంది కరెంట్ అఫైర్స్ అంటే ఓన్లీ ఒక 15 క్వశ్చన్స్ అలా ఇచ్చేసి వదిలేస్తారు అనుకుంటున్నారు. కరెంట్ అఫైర్స్ అంటే ప్రతి సబ్జెక్ట్ నుంచి అడుగుతారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎకానమీ ఉంది అనుకోండి. సో ఇండియన్ ఎకానమీలో కూడా కరెంట్ అఫైర్స్ అడగడానికి ఆస్కారం ఉంది. సో ఇండియన్ ఎకానమీలో అడుగుతారు. సో పాలిటీ అండ్ గవర్నెన్స్లో కూడా అడుగుతారు. సో తర్వాత జాగ్రఫీ పరంగా కూడా అడుగుతారు, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా అడుగుతారు. అంటే ఇప్పుడు చూడండి, ఇది పేపర్ 3లో ఉంది, ఇది పేపర్ 2లో ఉంది, అయినా కూడా అక్కడ స్టాటికే కాదు, కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతారు. ఇప్పుడు ఏదైనా సిటిజన్షిప్కి సంబంధించి వచ్చింది అనుకోండి. సో సిటిజన్షిప్కి సంబంధించి ఏదైనా వచ్చినప్పుడు దీని గురించి కూడా కరెంట్ ఈవెంట్స్లో ఉంటే అడుగుతారు. సో రీసెంట్గా మనకి స్టేట్కి సంబంధించి ఇంతకుముందు కేరళ ఉండేది, ఇప్పుడు కేరళం అని చెప్పేసి వాళ్ళు స్టేట్ చేంజ్ చేసుకున్నారు కదా నేము. దీనికి సంబంధించి కరెంట్ ఈవెంట్స్లో ఉంది, ఇది కరెంట్ ఈవెంట్స్లో ఉంది, కానీ పాలిటీ పరంగా అడుగుతారు. సో ఇదొకటి గమనించండి. కరెంట్ ఈవెంట్స్ అందుకే ప్రిపరేషన్లో మీరు ఏ సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఉన్నా కరెంట్ ఈవెంట్స్లో వీక్గా ఉన్నారంటే మీరు కంప్లీట్గా వీక్గా ఉన్నట్టు అనమాట. సో ఎవరైతే కరెంట్ అఫైర్స్ వీక్గా ఉంటారో వాళ్ళు అన్ని సబ్జెక్టులో వీక్గా ఉంటారు అని ఒక సామెత కూడా ఉందన్నమాట ఎప్పటి నుంచో ఎగ్జామ్ పోటీ పరీక్షల్లో. కాబట్టి కరెంట్ ఈవెంట్స్ స్ట్రాంగ్గా ఉండండి. కరెంట్ ఈవెంట్స్ అంటే అన్ని సబ్జెక్టుల నుంచి వస్తాయన్నమాట, రీసెంట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇదొకటి. తర్వాత మీరు, నేనైతే ఏం చెప్తానంటే మోస్ట్ ఫోకస్డ్గా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో మోస్ట్ ఫోకస్డ్ ఏరియాస్, సో మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ అని చెప్తాను సింపుల్గా అయితే. సో మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ ఏంటంటే ఇక్కడ సో స్టాటిక్ టాపిక్స్ అనమాట. స్టాటిక్ టాపిక్ అయి ఉండాలి, అది ఖచ్చితంగా అది సబ్జెక్ట్లో ఉండాలి. స్టాటిక్ టాపిక్ అయి ఉండాలి, అది కరెంట్ ఈవెంట్స్లో ఉండాలన్నమాట. సో అది కరెంట్ ఈవెంట్స్లో ఉంటాయి. వీటి మీద ఫస్ట్ ప్రియారిటీ పెట్టండి, అవే ఎక్కువ అడుగుతారు ఎగ్జామినేషన్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము యాంటీ డిఫెక్షన్ లా గురించి చూసుకుందాం. యాంటీ డిఫెక్షన్ లా గురించి చూద్దాం. సో షెడ్యూల్ 10లో ఉంటుంది యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా అంటే రాజకీయ ఫిరాయింపుల చట్టం, పార్టీలో ఉంటుంది కదా. సో ఎవరైనా విప్పుని ఉల్లంఘించినా, వేరే పార్టీలో జాయిన్ అయినా, సో నామినేటెడ్ మెంబర్ ఆఫ్టర్ 6 months జాయిన్ అయినా, ఇట్లాంటి అనమాట. కాబట్టి ఇది కరెంట్ ఈవెంట్స్లో ఉంది, అలానే మనకి సబ్జెక్ట్లో కూడా ఉంది పాలిటీలో. కాబట్టి ఖచ్చితంగా అడిగేదానికి ఆస్కారం ఉంది, ఇలాంటి అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, కేరళం అని అడిగారు, ఇది ఏంది కరెంట్ ఈవెంట్స్లో ఉంది, కానీ స్టాటిక్లో కూడా మనకి యూనియన్ అండ్ స్టేట్స్ ఉంది కదా పాలిటీలో, ఆర్టికల్ 1 దగ్గర నుంచి 3 వరకు. సో ఇది కూడా చూసుకోవాలి. ఎట్లా అనమాట,
కరెంట్ ఈవెంట్స్లో ఉండి అది స్టాటిక్ టాపిక్ అయ్యింది కరెంట్ ఈవెంట్స్ ఉందంటే ఖచ్చితంగా ఫోకస్ చేయండి, ఎక్కువ అడుగుతారు. ఇప్పుడు జాగ్రత్త పరంగా మనకి ఎల్నినో మొన్నటి వరకు న్యూస్లో ఉన్నది. సో ఎల్నినో వల్లే ఈ సంవత్సరం 2023 ఎల్నినో వల్లే మనకి వర్షాలు సరిగా లేవన్నమాట. సో మాన్సూన్స్ అనేది ఋతుపవనాలు వీక్ అయిపోయాయి. ఎల్నినో అంటే ఏంటనేది జాగ్రఫీలో ఇంపార్టెంట్, ఓల్డ్ జాగ్రఫీ పరంగా అడుగుతారు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే స్టాటిక్ అండ్ న్యూస్లో ఉన్న టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, ఖచ్చితంగా అవే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇదొకటి, ఇవి చూసుకోండి. తర్వాత 6th వన్ వచ్చేసి మీరు ఈ స్ట్రాటజీలో చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనమాట. సో ఇది మాత్రం ఎవరు కేర్లెస్ చేయొద్దు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది మీరు చూడకుంటే ఒక ప్యాటర్న్ అనేది అర్థం కదనమాట. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది ఖచ్చితంగా రెఫర్ చేయండి. చాలామంది అనుకోవచ్చు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తెలంగాణకి చాలా తక్కువ ఉన్నాయి కదంటే, మీరు అందరూ కూడా ప్రీవియస్ ఇయర్ ఏపీపీఎస్సీ పేపర్స్ చూడండి, ఏపీపీఎస్సీలో అడిగిన విధానం చూడండి. ఎందుకంటే టీఎస్పీఎస్సీ కూడా ఏపీఎస్సీ నుంచే వచ్చింది కాబట్టి, సో అక్కడ ఎగ్జామినర్స్ యొక్క థింకింగ్ కావచ్చు మొత్తం కూడా మన తెలుగు పీపుల్ కాబట్టి అడిగే విధానం కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఏపీఎస్సీ యొక్క ప్రీవియస్ ఇయర్ పేపర్ చూడండి. సో ఇంతకుముందు గ్రూప్ 2 ఏ విధంగా అడిగారు, సో ఫ్యాక్ట్స్ అంటే నేను అక్కడ ఫ్యాక్ట్స్ అడిగారా కాన్సెప్ట్స్ అని కాదు, ఒక విధానం అనమాట. టాపిక్ నుంచి ఎటువంటి ఈ విధంగా అడుగుతున్నారో జస్ట్ అబ్జర్వ్ చేయండి. కాబట్టి అందరూ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే టెస్ట్ సిరీస్ అనమాట. సో టెస్ట్ సిరీస్ మీరు ఎంత చదివినా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా టెస్ట్ సిరీస్ అనేది మోర్ దాన్ 60% ఆఫ్ ది యువర్ ప్రిపరేషన్ అనేది టెస్ట్ సిరీస్ డిసైడ్ చేస్తుంది. ఎవరైతే టెస్ట్ సిరీస్ స్కిప్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఫైనల్ ఎగ్జామ్లో మిస్టేక్ చేసేదానికి ఆస్కారం ఉంది, చాలా ఛాన్స్ ఉందన్నమాట. మీరు అందరూ చేయాల్సింది టెస్ట్లో ఉండే టెస్ట్ సిరీస్లు రాయాలి. టెస్ట్ కూడా ఎలా రాయాలంటే ఖచ్చితంగా అందరూ సెక్షన్లో ప్రాక్టీస్ చేయాలి. ప్రతి సబ్జెక్ట్ నుంచి సెక్షన్ కావచ్చు చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఫుల్ టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఫుల్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు సెక్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు సబ్జెక్ట్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఏ ఏరియాస్లో వీక్గా ఉన్నాం, ఏ ఏరియాస్లో స్ట్రాంగ్ ఉన్నది మీకు తెలుస్తుంది. ఫుల్ టెస్ట్ రాయడం వల్ల ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాము, మన టైం మేనేజ్మెంట్ ఎలా ఉంది, మనం ఎంతసేపు ఆప్షన్స్ మనము అంటే టైం మేనేజ్మెంట్ అనమాట, ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఎటువంటి ఏరియాస్లో మనం ఈజీగా ఉన్నామని రెండు తెలుస్తుంది. కాబట్టి ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. ఓన్లీ ఫుల్ లెంత్ టెస్ట్ సరిపోతుంది అనుకుంటారు చాలామంది, కాదు. మీరు ఫుల్ లెంత్ టెస్ట్ చేయడం వల్ల మీకు తెలిసేది ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాము, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. కానీ సబ్జెక్ట్లో మళ్ళీ ఏ టాపిక్స్ ఎక్కువ వీక్గా ఉన్నాం చూసుకోవాలి. ఇప్పుడు పాలిటీ ఉందనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాలిటీ ఉంది ఇంపార్టెంట్. సో పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు కావచ్చు, డిపిఎస్పీస్ ఆదేశ సూత్రాలు కావచ్చు, ఫండమెంటల్ డ్యూటీస్ కావచ్చు, ఈ మూడింటి నుంచి ఆల్మోస్ట్ 3 క్వశ్చన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది, 3 క్వశ్చన్స్ వరకు వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇట్లాంటి ఫోకస్ చేయండి. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ అక్కడ. ఇప్పుడు కంప్లీట్గా పాలిటీ ఉంది కాబట్టి 3 to 5 క్వశ్చన్స్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ గన్ షాట్గా అడుగుతారనమాట. ఇలాంటి టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి. మీరు ఇప్పుడు పాలిటీ టెస్ట్ రాశారు, అక్కడ డిపిఎస్పీస్లో ఆదేశ సూత్రాలు ఎక్కువగా మీరు రాంగ్ పెడుతున్నారు అనుకోండి, ఇమ్మీడియట్గా టాపిక్ రివైజ్ చేసుకోండి. ఎట్లాంటి అనమాట అంటే నేనేం చెప్తున్నానంటే ఇంతకుముందు ఎక్కువగా రిపీట్ అయిన టాపిక్స్ ఏముంటాయో వాటిని మళ్ళీ కేర్లెస్ చేయకుండా చూడండి. ఇవన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడుతూ ఉంటాను. సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ టాపిక్స్ అన్ని పెడుతూ ఉంటాను, రేపటి నుంచి మీకు అందిస్తూ ఉంటాను. సో మీరు అందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు చాలా వరకు కూడా ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అనమాట. కరెంట్ ఈవెంట్స్లో ఉండి ఇవన్నీ కూడా ఇట్లా మీరు ఒక స్ట్రాటజీ ప్రకారం చూసుకోండి. ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి టైం అనేది ప్రతి మినిట్ కూడా క్రూషియల్. ఇటువంటి టైంలో చాలా చాలా క్రూషియల్ అన్నమాట టైం అనేది. కాబట్టి ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అవుతూ వెళ్ళండి. సో మీరు ఎవరు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు, ఎవరిని తక్కువ అంచనా వేసుకోవద్దు. టైం అన్నీ డిసైడ్ చేస్తుంది. టైంని ఫాలో అప్ అవ్వండి. మీరు ఉన్న టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారంటే అదే మిమ్మల్ని విజయం వరకు కూడా తీసుకెళ్తుంది అనమాట. కాబట్టి ఈ టిప్స్ అనేది మీకు కొంచెం అవేర్నెస్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరు ఎగ్జామ్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. నేను బాగా చదివాను, ఎగ్జామ్ ఈజీ క్లియర్ చేస్తానని చెప్పేసి అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఎగ్జామ్ అనేది అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఒక్కోసారి కంప్లీట్గా కరెంట్ ఈవెంట్స్ రావచ్చు సబ్జెక్ట్లో కూడా, లేదా ఒక్కోసారి కంప్లీట్గా స్టాటిక్గా రావచ్చు అనమాట, లేదా మిక్సింగ్గా రావచ్చు. కాబట్టి లాస్ట్ టైం స్టాటిక్ అడిగాడు, ఈసారి కరెంట్ ఈవెంట్స్ అడుగుతారని చెప్పేసి వెళ్ళారంటే బోల్తా పడిపోతారు. సో ఇంతకుముందు కరెంట్ ఈవెంట్స్ అడిగారు, ఈసారి కూడా కరెంట్ ఈవెంట్స్ అడగొచ్చు అంటే అక్కడ కూడా పప్పులో కాలేయచ్చు అనమాట. కాబట్టి ఇలా ఎవరు ఎగ్జామ్ని ప్రిడిక్ట్ చేయకూడదు. మీరు ప్రిడిక్ట్ చేయాల్సింది మీ విజయాన్ని అనమాట. ఖచ్చితంగా నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, వెళ్ళి ఎగ్జామ్ క్లియర్ చేయగలని కాన్ఫిడెంట్గా ఉంటే సరిపోద్ది. సో ఇలాంటివి అనమాట. సో మీరు ఎవరైనా సబ్జెక్టులు ఏమైనా వీక్గా ఉంటే, సబ్జెక్టులు వీక్గా ఉన్న తెలంగాణ మూవ్మెంట్, స్టేట్ ఫార్మేషన్ ఇట్లాంటివన్నీ కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ అని చెప్పేసి ఉంటుంది, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ చాలా సబ్జెక్ట్ అనేది సింప్లిఫై చేశాను అనమాట. ఎకానమీ కాబట్టి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ప్రతి క్లాస్లో కూడా ప్రతి సబ్జెక్ట్లో ప్రతి కోర్సులో ఫస్ట్ క్లాస్ ఫ్రీగా ఉంటుంది. సో ఫస్ట్ క్లాస్ అనేది ఫ్రీగా ఉంటుంది. చూసి మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. టెస్ట్ సిరీస్ కూడా చాలా లాజికల్గా తీసుకొచ్చాము ఈసారి. అంటే లాజిక్స్, టిప్స్ అన్నీ అర్థమయ్యే విధంగా కొత్త లాజిక్స్ ఎలా ఉంటాయి అన్ని కూడా టెస్ట్ సిరీస్లో ఇంక్లూడ్ చేశాము. టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తున్నాము. అతి తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ టెస్ట్ సిరీస్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మన యాప్లో. చూడండి, మన టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయితే మీకు చాలా వరకు బెనిఫిట్ ఉందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా సజెస్ట్ చేయండి. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.